మెగా తనయుడు ఎలా మీకు సహాయం చేశారు? అది కూడా ఒకసారి. 2023 జూలైలో మా మిసెస్‌కి హెల్త్ ఇష్యూ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయింది. ఆ రోజు నైట్ 9:30 టైంలో వర్షం పడతా ఉంది జూలై నెల. అప్పుడు నాకు భయమేసి అక్కడ నాకు 2009 నుంచి బ్లడ్ బ్యాంక్‌తో ఉన్న అనుబంధం రీత్యా 2021లో స్వామినాయుడు గారు పరిచయం అయ్యారు. నేను బ్లడ్ ఇస్తున్నాను ఆ రోజు. ఆయన వచ్చి చూసి నన్ను ఆయన క్యాబిన్‌కి తీసుకెళ్లారు. ఎక్కడ ఏంటండి మీరని అడిగితే అప్పుడు నేను అరుణాచలం నుంచి వచ్చా. అరుణాచలం అనగానే ఆయన కనెక్ట్ అయిపోయారు బాగా. అప్పుడు ఆ వాట్సాప్ నంబర్‌లు ఇచ్చిపుచ్చుకోవడం సత్సంగం నడుస్తా ఉండేది. 2021 2023కొస్తే మా మిసెస్‌కి ఇబ్బందొచ్చింది. ఆ రాత్రి పూట వర్షం పడే సమయంలో నాకెవరికి చేయాలో గబుక్కుని స్వామినాయుడు గారే గుర్తుకొచ్చారు. ఇప్పుడు వారికి ఫోన్ చేస్తే ఆ సమయంలో కూడా ఆన్సర్ చేస్తూ ఇమ్మీడియేట్‌గా ఆమె పేరుని నాకు వాట్సాప్ చేయండి అన్నారు స్వామినాయుడు గారు. వెంటనే పెట్టేశా. తర్వాత 10 మంది మిత్రులకి నేను ఫోన్‌లు చేసి ఇలా ఉంది ఏంటి అని చెప్పా. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఒక అంబులెన్స్ వచ్చేసింది. వెంటనే ఎక్కించేసుకున్నారు. అపోలోకి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత రిసెప్షన్‌కి వెళ్ళగానే పేరేంటండి అంటే ఇట్లా వెంకట దుర్గ అని చెప్పా. "ఆ! మీరండి రండి" అని బెడ్ రెడీగా ఉంది. డాక్టర్స్ రెడీగా ఉన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చేసేస్తుంటే చూసిన తర్వాత 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. దాంతో ఒక్కడినే. బాబేమో అక్కడ వేరే ఊర్లో ఉన్నాడు. సరే వాడికి ఫోన్ చేశాను. తెల్లారికొచ్చాడు వాడు. మళ్ళా ఆ నెక్స్ట్ డే ఫారిన్ డాక్టర్స్ కూడా మా అదృష్టానికి అక్కడ ఉండటం, వారితో కూడా చూపించటం. అప్పుడు ఇక నాకు కొంచెం స్థిమితపడి బిల్ ఎంతవుతుందని భయం పట్టింది. అపోలో హాస్పిటల్. దాంతో నేను వెళ్ళి అక్కడ అడిగానమాట. ఎంతవుతదండి ఏంటి అని అడిగితే, మాకు పైనుంచి ఫోనొచ్చిందండి. మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. పైనుంచి ఫోననేది నాకు అర్థం కాల. ఎవరండి అంటే, ఎందుకండి మీకవన్నీ? మీరు అలా ఉండండి అన్నారు. అప్పుడు నేనిక వెనక్కి వెళ్ళా. వెళితే అప్పుడు స్వామినాయుడు గారు పేరు వాట్సాప్ చేయమన్నారు కదా! అని ఆయనకి చేశా. సార్ ఇట్లా జరుగుతుంది ఏంటండి ఇదంటే, అవును మహంతి గారు, అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాను చిరంజీవి గారి దృష్టిలో. ఆయన చరణ్ బాబు, ఉపాసనమ్మ గారు వాళ్ళతో మాట్లాడటం. ఉపాసనమ్మ గారు అపోలోకి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేయటం. అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిందండి. అన్ని 2 రోజుల తర్వాత తెలిసింది రుద్ర గారు ఇది నాకు. బిల్ ఎంత అయిందండి అప్పుడు ఆల్‌మోస్ట్ మీకు? నాకు చెప్పలేదండి. 17 రోజుల పాటు ఫారిన్ డాక్టర్స్ కూడా చూసి తనకి ప్రాణాలు పోసి ఆ ఉపాసన మా చరణ్ బాబు అన్నయ్య నా భార్యని నాకు ప్రాణాలు తప్పచెప్పారు రుద్ర గారు. 17 రోజులు. ఆగస్టు 2వ తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు. ఆ! అప్పుడు స్వామినాయుడు గారిని అడిగా. ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. అన్నయ్యకి, వదినమ్మకి, చరణ్ బాబుకి, ఉపాసనమ్మ గారు ఆళ్ళకి. బిజీగా ఉన్నారండి. తర్వాత చెప్తాను. ముందు ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని నన్ను పంపించేశారు. ఫ్యామిలీతో వెళ్ళిపోయాం. అంత బిజీగా ఉండి కూడా తన అభిమాని ఇంటి కష్టాన్ని తీర్చగలిగిన వాడు మెగాస్టార్ చిరంజీవి. చాలా మంది చాలా చులకనగా లేకపోతే గబుక్కున అనేస్తారు గానీయండి. తన అభిమాని ఇంట్లో ఇబ్బంది అంటే కొడుకుతో మాట్లాడి, కోడలు వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ కుటుంబమే అంతేమో ఐ థింక్. ఎవరన్నా కష్టం అంటే ఆగలేరేమో వాళ్ళు. అందుకే అందరికి అంత ఈజీగా దొరికిపోయి అనేస్తారేమో మరి. మరి అంత అందుబాటులో ఉండకూడదేమో అండి. భగవంతుడు కూడా అంత ఈజీగా అందుబాటులోకి రాడు. ఎందుకంటేనండి అది మీరన్నట్టుగా ఇందాక పళ్ళున్న చెట్టుకే రాళ్ళని వాళ్ళు ఇవన్నీ లెక్క చేసే స్వభావాలు కాదు. అంత సంకుచితం కాదు. ఒకళ్ళతో పొగిడించుకునో, ఒకళ్ళతో ఏదో చేయించుకునే రకంగా. ఎవరో ఏదో అనుకుంటే గూడా వాళ్ళ దీనికి వాళ్ళ స్థితిలో వాళ్ళుంటారు. ఆ స్థితప్రజ్ఞత కలిగిన ఆ స్థితి తండ్రిది, కొడుకుది, ఉపాసనమ్మగా ఆ కుటుంబం అట్లా. అంత లేకపోతే ఇంతటి ఇది దక్కదు రుద్రగా. అంటే నా జీవితంలో చూసినంతలో అంతటి బరువుని, భారాన్ని అంటే ఒక హిమాలయ పర్వతాలు అంటుంటామే. అవి అక్కడే ఎందుకున్నాయి? ఇక్కడ మన హైదరాబాద్‌లో ఎందుకు లేవంటే ఏం జెప్పాలి? చూసారా? అంటే ఏది ఎక్కడ ఉండాలో, ఎవరికి ఏది ఉండాలో, ఎవరు దేనిని దాన్ని మోయగలరో వారికే అది ఉంటుంది. అలా కారణ జన్ములనే నా భావన.
వాళ్ళే స్థితప్రజ్ఞతతో ఉండగలరు. అదే కదండి. అది అలాంటిది ఆ అదృష్టం పొందాను. నా భార్యని నాకు తిరిగి అప్పజెప్పారు. మరి అంతటి ఇది చేసిన ఆ కుటుంబానికి, ఆ అన్నయ్యకి, చరణ్ బాబుకి, అబ్బాసమ్మకి, మరి వారందరికీ కలిపిన ఆ స్వామినాయుడు గారు నందీశ్వరుడిలాగా నాకు ఆయనని నందినాయుడు గారని పిలుస్తా. నిజమండి. ఎందుకంటే నందీశ్వరుడే. ఆ అనుభూతి. ఎందుకంటే శివయ్య బిడ్డలం కదా! ఆ అనుభూతులు కలుగుతాయి. అలా ఉంటుంది నాకు.